వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈ వీడియోలో ఉస్మానియా యూనివర్సిటీ 4th సెమిస్టర్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అడిషనల్ రీడింగ్ గురించి డిస్కస్ చేద్దాం. చాలామంది స్టూడెంట్స్ అయితే దీని గురించి అడిగారు. ఎక్కువగా అడిగినటువంటి టాపిక్స్లలో ఇది ఒకటి అనమాట. అడిషనల్ రీడింగ్ గురించి చెప్పండి అని చెప్పేసి ప్రతిరోజు మెసేజ్ పెడతా ఉన్నారు. సో దానికని ఈ వీడియో నేను చేస్తున్నాను. ఇది మీ ఒరిజినల్ టెక్స్ట్లో ఏదైతే ఉందో అదే నేను తీసుకొని నేను షార్ట్ చేసి మీకు చూపిస్తున్నాను. అలాగే దీని తర్వాత వచ్చేటువంటి క్వశ్చన్స్కి కూడా నేను ఆన్సర్ చెప్తాను. ఓకేనా? ఇది చాలా జాగ్రత్తగా వినండి, రిపీటెడ్గా వినండి. దీని నుంచి వచ్చేటువంటి క్వశ్చన్ని మిస్ కావద్దండి. ఓకే. అలాగే ఇంకా కొన్ని చూసుకుంటే మనకి ఎస్ఏలు కూడా నేను అన్ని అప్లోడ్ చేశాను ఆల్రెడీ. ఆ అప్లోడ్ చేసినటువంటి వాటిని కూడా రిపీటెడ్గా చూడండి, మీకు ఈజీగా హెల్ప్ అవుతుంది ఎగ్జామినేషన్లో. ఇక్కడ చూస్తే కన్స్యూమర్స్ ఆఫెన్ కాంట్ డిటెక్ట్ ఏ ఫేక్ రివ్యూ అండ్ అండర్ ఎస్టిమేట్ హౌ మెనీ నెగటివ్ రివ్యూస్ మైట్ బి ఫేక్. ఇది ఒక టైటిల్ అనమాట. దీన్ని షబ్నం అజిమి చెప్పారనమాట. ఈయన ఒక రీసెర్చ్ చేసి చెప్పడం జరిగిందనమాట. జనరల్గా మనం ఒక ప్రోడక్ట్ గురించి కొనేటప్పుడు ఏం చేస్తామంటే మనం దాని యొక్క రివ్యూ చూస్తాం. ఓకే, రివ్యూస్ ఎలా ఉన్నాయి, 3 స్టార్స్ ఉన్నాయా, 4 స్టార్స్ ఉన్నాయా, 5 స్టార్స్ ఉన్నాయని చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ 5 స్టార్స్ లేదా 4 స్టార్స్ ఇచ్చినటువంటిది ఇది జెన్యున్గా ఇచ్చారా లేదా అనేటువంటిది మనకు డౌట్ అనమాట. చాలామంది కస్టమర్స్ ఏం చెప్తారంటే ఎక్కువ స్టార్స్ ఉంటే అది పాజిటివ్గా ఉంటుంది, ఆ ప్రోడక్ట్ బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటారు. ఇంకొంతమంది ఏంటంటే నిజానికి అవి చెప్తారు కానీ అవి వాళ్ళు క్రియేట్ చేసినట్టే అని చెప్పేసి మరికొంతమంది చెప్తూ ఉంటారు. మరి ఇలా కొంతమంది ఎస్ అని, కొంతమంది నో అని, కొంతమంది నెగిటివ్ అని, కొంతమంది పాజిటివ్ అని చెప్తూ ఉంటారు. మళ్ళీ ఈ రివ్యూస్ని ఎలా మనం నమ్మేది, ఏది ట్రూత్ఫుల్గా ఉంటుంది, ఏది ఫేక్గా ఉంటుంది అనేటువంటిది వాటిలో చాలా డైలమా ఉంటుంది. సో ఇలాంటి వాటి మీద రీసెర్చ్ చేసి మనకు చెప్పారు షబ్నం అజిమి గారు. ఓకే, ఇప్పుడు చూస్తే మనకు టెక్స్చువల్గా ఇచ్చింది ఇదనమాట. కన్స్యూమర్స్ ఆఫెన్ స్ట్రగుల్ టు డిటెక్ట్ ఫేక్ రివ్యూస్ అండ్ అండర్ ఎస్టిమేట్ ద ప్రివలెన్స్ ఆఫ్ ఫేక్ నెగటివ్ రివ్యూస్. చాలాసార్లు కస్టమర్స్ ఏంటంటే ఫేక్ రివ్యూస్ని డిటెక్ట్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఒక రివ్యూ చదివిన తర్వాత ఒక ప్రోడక్ట్ గురించి ఇది నిజమా కాదా అని వాళ్ళంతకు వాళ్ళు తెలుసుకోవడానికి చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. రీసెర్చ్ బై షబ్నం అజిమి షోస్ దట్ పీపుల్ విత్ హై ఓపెన్నెస్ ఆర్ బెటర్ అట్ స్పాటింగ్ ఫేక్ రివ్యూస్ వైల్ ఎక్స్ట్రోవర్ట్స్ ఫైండ్ ఇట్ హార్డర్. అయితే షబ్నం అజిమి ప్రకారం ఏంటంటే ఎవరైతే ఓపెన్గా ఉంటారో, ఎవరైతే కస్టమర్స్ వాళ్ళు తొందరగా దాన్ని స్పాట్ అవుట్ చేస్తారు ఫేక్ రివ్యూస్ని. ఇంకొంతమంది ఎక్స్ట్రోవర్ట్స్ దాన్ని ఫైండ్ అవుట్ చేయడంలో కొన్నిసార్లు హార్డ్గా ఫీల్ అవుతారనమాట. దిస్ స్టడీ యూస్డ్ ఏ డేటా సెట్ ఆఫ్ 1600 హోటల్ రివ్యూస్ ఫ్రమ్ వెబ్సైట్స్ లైక్ ట్రిప్ అడ్వైజర్ అండ్ ఎక్స్పీడియా ఇంక్లూడింగ్ ఫేక్ రివ్యూస్ జనరేటెడ్ బై అమెజాన్ మెకానికల్ టర్క్. ఇక్కడ వీళ్ళు ఒక రీసెర్చ్ చేస్తారు, దాదాపు ఒక 1600 హోటల్స్ మీద రీసెర్చ్ చేసి చెప్పారు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ట్రిప్ అడ్వైజర్, ఎక్స్పీడియా, తర్వాత అమెజాన్ మెకానికల్ ట్రంక్ వాటి మీద వీళ్ళు చేస్తారు. అంటే ఇక్కడ వీటిలో ఫేక్ రివ్యూస్ని కూడా వీళ్ళు తీసుకున్నారు పరిగణలోకి. పార్టిసిపెంట్స్ రీడ్ అండ్ ఇవాల్యుయేట్ 8 రివ్యూస్ పర్ హోటల్ ఐడెంటిఫైయింగ్ దెమ్ యాజ్ ఫేక్ ఆర్ రియల్. ఇక్కడ ఏంటంటే పార్టిసిపెంట్స్కి ఒక 8 రివ్యూస్ ఇస్తారు, దాన్ని బట్టి వాళ్ళు అది ఫేక్ ఆర్ రియల్ అని చెప్పాల్సి ఉంటుంది. ఫైండింగ్ రివీల్డ్ దట్ కస్టమర్స్ generally trust negative reviews more, often overlooking potential biases from negative reviews. అయితే జనరల్గా ఇక్కడ ఏమైందంటే వీళ్ళు చేసినటువంటి రీసెర్చ్ ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే కస్టమర్స్ ట్రస్ట్ నెగిటివ్ రివ్యూస్ మోర్, ఎక్కువగా వాళ్ళు నెగిటివ్ రివ్యూస్నే చూస్తారు అని చెప్పేసి ఇక్కడ చెప్పారనమాట. ఆఫెన్ ఓవర్లుకింగ్ పొటెన్షియల్ బియాసెస్ ఫ్రమ్ ద నెగిటివ్ reviewers. Readability, length and content significantly influence trust, with a short positive and long negative reviews deemed more trustworthy. ఇక్కడ ఏం చెప్పారంటే ఇంకొకటి, కస్టమర్స్ ఏ విధంగా దాన్ని ఫైండ్ అవుట్ చేసుకుంటారు, ఎటువంటి రివ్యూని వాళ్ళు బాగా చదవాలనుకుంటారంటే రీడబిలిటీ ఏదైతే ఈజీగా చదవడానికి ఉందో ఈజీగా అది చదువుతారు. లెంత్ ఉండాలి, సింపుల్గా ఉండాలి, లెంత్గా ఉండాలి, కాంటెంట్ సిగ్నిఫికెంట్ ఉండాలి అందులో. అట్లాంటి వాటి మీదనే వీళ్ళకు నమ్మకం కుదురుతుంది అనమాట. అంటే ఓవరాల్ చెప్పాలంటే ఇక్కడ ఏదైతే లెంతీగా ఉండి ఏదైతే ట్రస్ట్ వర్తీగా ఉందో కాంటెంట్ గురించి రాశారో దాన్ని వీళ్ళు చదవడానికి ఇష్టపడతారు, అదే కరెక్ట్ అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. దిస్ రీసెర్చ్ హైలైట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆన్లైన్ రివ్యూ డైనమిక్స్ యాజ్ కన్స్యూమర్స్ heavily rely on reviews for purchasing decisions but often misjudge their authenticity. ఇక్కడ ఏంటంటే ఈ ఎస్ఏ మొత్తం కూడా ఏంటంటే పర్చేస్ గురించి చెప్తుంది అనమాట. పర్చేస్ ఎలా చేస్తాం మనం, ప్రోడక్ట్ యొక్క రివ్యూ గురించి అది నెగిటివా పాజిటివా అని చూసుకొని ఎక్కువ
స్టార్స్ ఎవరికైతే ఉన్నాయో దాన్ని బట్టి మనం చూసుకుంటాం. అయితే ఏది అయినా కూడా కస్టమర్ ఎక్కువగా రివ్యూస్ మీదనే డిపెండ్ అయ్యి పర్చేస్ చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు వాళ్ళు కూడా దాన్ని జడ్జ్ చేయలేకపోతారు. అరే, ఒక ప్రోడక్ట్ వచ్చిన తర్వాత ఏమనుకుంటారు, రివ్యూస్ చూస్తే బాగా ఉన్నారా, కానీ ప్రోడక్ట్ చూస్తే చాలా గలీజ్గా ఉంది, డ్యామేజ్ అయింది, పని చేయట్లేదు అని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటారు అనమాట. సో అంటే అక్కడ కొన్ని వెబ్సైట్లు ఫేక్గా రివ్యూస్ క్రియేట్ చేసి పెడుతున్నాయి. దీనివల్ల ఏంటంటే కస్టమర్స్ లాస్ అవుతున్నారు అని చెప్పేసి. మరి ఫర్దర్ స్టడీస్ ఆర్ నీడెడ్ టు ఎక్స్ప్లోర్ వై సర్టన్ రివ్యూస్ ఫీచర్ ఎఫెక్ట్ ట్రస్ట్ వర్తీనెస్ అండ్ హౌ దీస్ డిఫర్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రివ్యూస్. ఇక్కడ చివరికి ఏం చెప్తారంటే ఇక్కడ షబ్నమ్ ఆజ్మీ, ఇంకా రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇక్కడ ఏది ఫేక్, ఏది ట్రస్ట్ వర్తీ అనేటువంటి చెప్పడానికి జస్ట్ చూసిన 2 లైన్లు 3 లైన్లను చెప్పలేము. ఇంకోటి అది జెన్యున్గా కస్టమరే రాశాడా, సర్టిఫైడ్ కస్టమరే రాశాడా లేదా అనేటువంటిది కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పాడు. ఓవరాల్గా దీని గురించి చెప్తాను ఏంటంటే, మొత్తం కూడా మనం ఒక ప్రోడక్ట్ కొనేటప్పుడు మనం ఎలా రివ్యూ చేస్తాం, ఆ రివ్యూని ఎంతవరకు దాన్ని నిజమని నమ్ముతాం అనేటువంటి వాటి మీదే చూస్తారు. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. మెన్షన్ 3 ఫైండింగ్స్ అబౌట్ కస్టమర్ బిహేవియర్ రిపోర్టెడ్ బై షబ్నమ్ ఆజ్మీ. 3 బిహేవియర్ గురించి అడిగారు. కస్టమర్స్ జనరలీ ట్రస్ట్ నెగిటివ్ రివ్యూస్ మోర్ దాన్ పాజిటివ్. చూడండి, ఎక్కువగా ఎవరిని నమ్ముతారంటే నెగిటివ్ ఉన్న వాటిని నమ్ముతారు జనాలు, పాజిటివ్ వాటిని నమ్మరు. కస్టమర్స్ హూ స్కోర్ హై ఇన్ ఓపెన్నెస్ ఆర్ బెటర్ అట్ స్పాటింగ్ ఫేక్ రివ్యూస్. ఎవరు బాగా ఫేక్ రివ్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తారంటే హై ఇన్ ఓపెన్నెస్ ఉన్నటువంటి వాళ్ళే చేస్తారు. వైల్ ఎక్స్ట్రావర్ట్ ఇండివిజువల్స్ టెండ్ టు హ్యావ్ మోర్ డిఫికల్టీ ఐడెంటిఫైయింగ్ ఫేక్ రివ్యూస్. ఇక ఎక్స్ట్రావర్ట్స్ ఏవైతే ఉన్నారో వీళ్ళు ఫేక్ రివ్యూస్ని ఐడెంటిఫై చేయడంలో కొద్దిగా ఇబ్బంది పడతారు. కస్టమర్స్ ఫ్రీక్వెంట్లీ అండర్ ఎస్టిమేట్ ద నెంబర్ ఆఫ్ ఫేక్ నెగిటివ్ రివ్యూస్ అండ్ టెండ్ టు బిలీవ్ నెగిటివ్ రివ్యూస్ ఆర్ జెన్యూన్ మోర్ ఆఫెన్ దాన్ పాజిటివ్ వన్స్. ఇక కొంతమంది ఏంటంటే కస్టమర్స్ నెగిటివ్ కస్టమర్స్నే ఎక్కువగా నమ్ముతాయి, నెగిటివ్ రివ్యూస్ని ఎక్కువగా నమ్ముతాను అనమాట. జెన్యున్గా ఉంటాయి, ఇవే వీళ్ళు ప్రోడక్ట్ యూజ్ చేస్తారు కాబట్టి వీళ్ళు రాసిందే కరెక్టు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. అంటే పాజిటివ్గా నీట్గా రాసి పెడితే ఇదే వెబ్సైట్ వాడే రాసుకున్నాడు, వీడి ప్రోడక్ట్ వాడే రాసి పెట్టాడు అని చెప్పేసి వాటిని నమ్మవు. ఏదైతే నెగిటివ్గా రాస్తారో అదే జెన్యున్గా సర్టిఫైడ్ పర్చేజ్ చేసినటువంటి వాళ్ళు రాస్తారని చెప్పేసి నమ్ముతారు అనమాట. ఇక్కడ 3 మెన్షన్ చేయమని కూడా ఈ 3 ఇక్కడ మెన్షన్ చేస్తాను. మళ్ళీ ఫస్ట్ నుంచి చూపిస్తాను. ఇది ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్స్యూమర్స్ బీయింగ్ స్టడీడ్ వర్ ప్లేస్డ్ ఇన్ టు కేటగిరీస్ బై ద రీసెర్చర్స్. వాట్ వాస్ ద బేసిస్ ఆఫ్ కేటగిరైజేషన్? వాట్ ఆర్ ద కేటగిరీస్? ఇక్కడ కేటగిరీస్ గురించి చెప్పారు కదా, ఆ కేటగిరీస్ ఏంటి? ద బేస్ ఆఫ్ కేటగిరైజేషన్ వాస్ ఎ బిగ్ 5 పర్సనాలిటీ ట్రైట్స్. The categories are extroversion, agreeableness, openness, conscientiousness, neuroticism. ఈ 5 ఉన్నాయన్నమాట. నెక్స్ట్, విచ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆన్లైన్ రివ్యూ ఇన్ఫ్లుయెన్స్డ్ కస్టమర్స్ పర్సెప్షన్స్ టువర్డ్స్ ద రివ్యూ? వై? రీడబిలిటీ and participants are more likely to trust reviews that were easy to read. ఏది అయితే ఈజీగా ఉంటుందో దాన్నే వీళ్ళు నమ్ముతారనమాట, చదవడానికి ఈజీగా ఉన్నది నమ్ముతారు. నెక్స్ట్, లెంత్ ఆఫ్ రివ్యూ. షార్టర్ పాజిటివ్ రివ్యూస్ అండ్ లాంగర్ నెగిటివ్ రివ్యూస్ ఆర్ ఫౌండ్ టు బి మోర్ ట్రస్ట్ వర్తీ. ఇక్కడ షార్ట్గా రాసినటువంటి పాజిటివ్ కావచ్చు, లాంగ్గా రాసినటువంటి నెగిటివ్ కావచ్చు, ఇవన్నీ కూడా ట్రస్ట్ చేస్తారు, ఇవి ట్రూ అని చెప్పేసి. కాంటెంట్ అండ్ మోటివేషనల్ క్లూస్. షార్టర్ నెగటివ్ రివ్యూస్ విత్ లెస్ మోటివేషనల్ కాంటెంట్ వర్ మోర్ బిలీవబుల్ బికాస్ కస్టమర్స్ ఆఫెన్ డిడ్ నాట్ కన్సిడర్ దట్ నెగటివ్ రివ్యూవర్స్ మైట్ బి మోటివేటెడ్ బై పర్సనల్ గ్రీవెన్సెస్ ఆర్ కాంపిటేటివ్ ఇంటెన్షన్స్. Does the author believe that the research mentioned in this is essay important? ఇక్కడ ఇలా చెప్పాడు, yes, the author believes that research is important. కదా, చివరికి కూడా ఆయన చెప్పాడు ఇంకా రీసెర్చ్ చేయాల్సి ఉంది, ఇది రీసెర్చ్ ఇంపార్టెంట్ అంటే ఎస్ చెప్పాడు, ఇంకా ఇది ఇంపార్టెంట్, ఇంకా చేయాల్సింది కూడా ఉంది అని చెప్పేసి అన్నాడు. అదే విషయం ఇక్కడ రాయాలి మనం. ఇట్ హైలైట్స్ హౌ కస్టమర్స్ ట్రస్ట్ ఇన్ ఆన్లైన్ రివ్యూస్ క్యాన్ బి మిస్గైడెడ్ అండ్ emphasized the need for consumers to be more డిస్సర్నింగ్. ఇక్కడ ఏం చెప్పాడంటే ఎక్కువగా ఆన్లైన్లో పర్చేస్ చేసేటప్పుడు కస్టమర్స్ని ఎలా వీళ్ళు మిస్గైడ్ చేస్తారు, వాళ్ళు ఫేక్ రివ్యూస్ పెట్టి వాళ్ళు ఎలా కస్టమర్స్ని మిస్గైడ్ చేస్తారనేటువంటిది ఇక్కడ చెప్పాడనమాట. ఎస్పెషల్లీ విత్ నెగిటివ్ రివ్యూస్, వాళ్ళు కూడా నెగిటివ్ రివ్యూస్ ద్వారానే వాళ్ళని జనాలని నమ్మిస్తారు. ఇట్ ఆల్సో అండర్ స్కోర్స్ ద significance of personality traits in determining the ability to detect fake reviews. దీంతో పాటు ఇది ఏం తెలియజేస్తుందంటే
ఫేక్ రివ్యూస్ని డిటెక్ట్ చేయడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుందని చెప్పేసి ఇందులో చెప్పడం జరిగింది ఆయన. ఓకే, ఇది దీనికి సంబంధించి నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటాను. నేను క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ ఇచ్చాను, మీకు కంప్లీట్గా సమ్మరీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మీకు ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుంది, ఒక కాన్సెప్ట్ అయితే మీకు అర్థమై ఉంటుంది. దీని మీద ఎటువంటి ప్రశ్న వచ్చినా కూడా మీరు రాయగలుగుతారు. ఓకే, ఇది దీనికి సంబంధించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ టాపిక్ ఏది కావాలో కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ.